ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. కంప్లీట్గా మనకు ఈ యాసంగి గాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాల మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అయితే మనకు అందరికీ తెలిసింది. అయితే మనకు కంప్లీట్గా మనకు ఆల్రెడీ రేపు మనకు సోమవారం కాబట్టి ఆల్రెడీ సోమవారం నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైందనమాట. కానీ ఇప్పటివరకు ఈ యొక్క రైతు కూడా సరిగా డబ్బులు అయితే అకౌంట్లో క్రెడిట్ కాలేదన్నమాట. ఎందుకంటే ఒక ఎకరం 2 ఎకరాల వరకు కానీ, ఎకరం ఉన్న వాళ్ళకి కానీ, 3 ఎకరాల వరకు కానీ, 4-5 ఈ విధంగా అనమాట. ఇప్పటివరకు ఎవరికి కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే పడలేదు. అసలు ఏమైంది దాని గురించి కూడా ఆల్రెడీ కంప్లీట్గా మనకైతే సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. వెంటనే రైతులకు వచ్చేటటువంటి రైతు బంధు డబ్బులు వెంటనే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారన్నమాట. మనకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనకు ఈ పాటికి కంప్లీట్గా 5-6 ఎకరాలకు ఉన్న వాళ్ళకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. కానీ ఇప్పుడు మనకు ఎకరం లోపు ఎకరం ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో జమ కాక రైతులు అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. యాసంగి సీజన్ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళకి సంబంధించి ఎలాంటి రైతు బంధు డబ్బులు అయితే మాకు అకౌంట్లో రాలేవంటూ కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట. అయితే మనకు ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే 15,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ కొత్తగా ఎలాంటి విధానాలు ఖరారు చేయకపోవడంతో ఈ యాసంగి సంబంధించి మనకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి పచ్చ జెండా ఊపారంటూ చూసుకోవచ్చు అన్నమాట. ఈ విడత పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ పథకంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ మనకు ఇప్పుడు వేసేటటువంటి ఈ రైతు బంధు డబ్బులు సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వేసిందో అలానే మనకు 10 ఎకరాల వరకు అయితే కంప్లీట్గా పాత పద్ధతిలోనే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పిందనమాట. నెక్స్ట్ వచ్చే విడతలు మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరెవరికి మీ యొక్క ఖాతాలో డబ్బులు పడడం జరిగింది, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అయితే రైతు బంధు డబ్బులు మీ యొక్క ఖాతాలో క్రెడిట్ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్ కూడా 5 ఎకరాల వరకు పరిమితం చేయాలా లేదా 10 ఎకరాల వరకు కూడా ఈ డబ్బులు రైతు బంధు డబ్బులు వేయాలని దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను అనమాట. మీ యొక్క అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేయండి. 5 or 10 ఎకరాస్ సంబంధించి కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరెవరికి డబ్బులు పడ్డాయో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.